ఇది వాస్తవం. మీరు అనుకుంటున్నారో లేదో గానీ అది వాస్తవం. ఇక దాంతో పాటు మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకో, అక్కెరకు రాని భూములను తొలగిస్తాం. సోనియాను దయ్యమని రాజుపై ప్రేమన, ఆలోచనలో కుసంస్కారం, మాటలలో వికారం. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన అవమానమే. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం. అవును వాస్తవమే. ఇక చూడు, చేజారిన గుమ్మడికాయ అపశకనం. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం గుమ్మడికాయ కింద కొట్టగా అది పగలలేదు. దీంతో మరోసారి సీఎంకి వచ్చే ప్రయత్నం చేయగా అది చేయి జారి కింద పడిపోయింది. అక్కడ ఉన్న పూజారి దాన్ని పగలగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతుంది అంటూ కూడా చూడొచ్చు. నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నేను కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి తెలంగాణ తల్లిని ముట్టుకునే అర్హత లేదు. ఎందుకు అంటే, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర గుండు సున్నా. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. ఆయన ఆంధ్ర పెత్తందారి దగ్గర తొత్తుగా ఉన్న వ్యక్తి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. ఎవరేమనుకున్నా ఇదే నిజం. ఖచ్చితంగా కూడా మళ్ళీ 2029లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా మారిపోతుంది. లేకపోతే ఈ నీచుల మధ్యలో మన తెలంగాణ ఆగమైపోతుంది. గుర్తుపెట్టుకోరు. ఇక